పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. పెళ్లిలో అందరూ మన జంట బాగుంది అన్నారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నారు. ఎవరు మీ తరపు బంధువులు అన్నారా? అలా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదే, జనాలతో నిజంగా అనిపించుకోవాలి. జనాలు మెచ్చే మనుషులు కొందరే ఉంటారు. కొందరు నాయకులై హీరోలై ప్రశంసలు పొందుతారు. మరికొందరు కుటుంబానికే పరిమితమైపోయి అందులోనే సంతోషం వెతుక్కుంటుంటారు. అభి కూడా అలాంటివాడేనండి. రేపు అభిలో అసలైన సంతోషాన్ని చూడబోతున్నాం. పసిపిల్లాడిలా మారి తను చేసే సందడి చూడబోతున్నాం. నేను ఆల్వేస్ చిన్నపిల్లని కదా, రేపు మరింత చిన్నపిల్లని అలర్ట్ చేస్తాను. అబ్బా, చిన్నపిల్లను అనకే. మైనర్ను పెళ్లి చేసుకున్నానని పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు. చిన్నపిల్లలంటే బన్నీ, అను, కీర్తిలు, నువ్వు కాదు. మన పిల్లలు కూడా రేపు పిక్నిక్ వస్తే బాగుండేది కదండి. బావుంటుంది, కానీ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయట, రాలేమని తాతయ్యకి ఫోన్ చేసి సారీ చెప్పారు. ఎంతసేపు ఆ పిల్లల గురించేనా? కాస్త మన గురించి కూడా ఆలోచించు. అలా స్వార్థంగా ఆలోచిస్తే మా అత్తయ్యలా మిగిలిపోతావు. మా అన్నయ్య వదినలాగో, మా అమ్మ నాన్నలాగో ఆలోచించు. ఏంటండి, రోజు రాత్రి భోంచేయగానే ఇంట్లోనే 4 అడుగులు వేసి నిద్రపోయేవారు ఈరోజేంటి బయటకొచ్చి వాకింగ్ చేస్తున్నారు? నేను వాకింగ్ చేయట్లే జయంతి, ఆలోచిస్తున్నాను. దేని గురించండి మీ ఆలోచన? రేపటి గురించి. పిక్నిక్ గురించా? ప్రతి ఏడు మన ఫ్యామిలీ పిక్నిక్ ఎందుకు వెళ్తున్నామో నీకు తెలుసు కదా. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే చెప్పారు కదా, కుటుంబానికి ఓ రోజు కేటాయించాలి, ఆ రోజు ఆటపాటలతో సందడి చెయ్యాలి, మనసు విప్పి మాట్లాడుకోవాలి అని. గుర్తుందండి? బాగానే గుర్తుంది. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, కోడళ్ళొచ్చారు, మనవాళ్ళు, మనవరాళ్ళు, చాలా పెద్ద కుటుంబం అయింది కదా. అవును, రామ్మోహన్ రావు గారి కుటుంబం. అదేంటి, జయంతి రామ్మోహన్ రావుల కుటుంబం అను. నువ్వు లేకుండా ఈ కుటుంబం లేదు. మార్నింగ్ మూర్తి గారు మన అభిని పొగుడుతుంటే చాలా గర్వంగా అనిపించింది జయంతి. ఎవరైనా మన పెంపకం గురించి ప్రశంసిస్తే ఆ సంతోషమే వేరు కదా. అవి పొగడ్తలు కావు, అతిశయోక్తులు కావు. అభి నిజంగా గొప్పవాడు, మంచివాడు. అభి పెళ్లి చేసుకున్నందుకు వసు అదృష్టవంతురాలని, బన్నీ పుణ్యం చేసుకున్నాడని మూర్తిగారన్నారు. దేవాలయం లాంటి ఇంట్లో వసు, బన్నీలు ఉండాలని కూడా అన్నారు. అది కూడా పొగడ్తా, అతిశయం కాకుండా ఉంటే బావుండేది జయంతి. పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.